చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. ఇందులో మనం పేజ్ నెంబర్ 80లో చూస్తే ఇవి చేయండి. అందులో క్రింది సమీకరణాల జతకు ఏకైక సాధన లేక అనంత సాధనల లేక సాధనలు లేవో సరిచూడండి అన్నాడు. అదేవిధంగా గ్రాఫ్ ద్వారా కూడా సాధించండి అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సాధనల గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ దీనికి ఏకైక సాధన ఉంటుందా, అనంత సాధనలు ఉంటాయా, అసలు సాధనలు ఉండవా? సో దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే రెండు రేఖీయ సమీకరణాలు ఇచ్చినప్పుడు వాటి స్వభావం ఏంటిది, ఇక్కడ a1/a2 చేయాలి, b1/b2 చేయాలి. అంటే రేఖీయ సమీకరణాలు ఇచ్చిన తర్వాత వాటి x చరరాశుల యొక్క గుణకాల యొక్క నిష్పత్తి మరియు y గుణకాల యొక్క నిష్పత్తి ఆ రెండు తీసుకున్నట్టయితే, ఆ రెండు పరస్పరం సమానం కాకపోయినట్టయితే అప్పుడు అది ఖండన రేఖలు సూచిస్తుంది. ఓకేనా? ఇంకొకసారి చెప్తా, ఇది ఒక రేఖీయ సమీకరణం, ఇది ఒక రేఖీయ సమీకరణం కదా. సో ఈ రెండు కూడా x అనేటువంటి చరరాశి, ఇది y అనేటువంటిది ఇంకొక చరరాశి. ఈ x అనే చరరాశి యొక్క గుణకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిష్పత్తి తీసుకోవాలి, a1/a2. అదేవిధంగా y అనే చరరాశి యొక్క నిష్పత్తి కూడా తీసుకోవాలి, గుణకాల నిష్పత్తి 3 ఇక్కడ ఏం లేకపోతే 1 కదా, 3/1. ఈ రెండు నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరం సమానం కాకపోతే ఈ విధంగా a1/a2 is not equals to b1/b2 అయితే ఆ రెండు రేఖలు కూడా పరస్పరం ఎటువంటి రేఖలు, ఖండన రేఖలు. సో అవి ఇచ్చేటువంటి బిందువు ఎన్ని బిందువులు ఇస్తుంది, అది ఒక బిందువుని ఇస్తుంది. ఖండన రేఖలు అంటే ఒకటి బిందువు కదా. సో మనకి ఏర్పడేటువంటి సాధనలు ఎన్ని, ఒకటి, ఏకైక సాధనని ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 వచ్చినట్టయితే దానికి ఏకైక సాధన ఉంటుంది. ఓకేనా? రైట్. ఒకవేళ ఈ రెండు సమానమైతే, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ రెండు సమానమైతే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 అయిందనుకోండి, ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే సిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు సిని పరిగణలోకి తీసుకుంటే ఒకవేళ ఇది నాట్ ఈక్వల్స్ టు అయ్యి ఈ రెండు సమానం అయ్యి c1/c2 స్థిర రాశులు ఏవైతే ఉన్నాయో అవి సమానం కాకపోయినట్టయితే ఆ రేఖీయ సమీకరణ వ్యవస్థ ఒక అసంగత సమీకరణ వ్యవస్థ, దానికి సాధనలు ఉండవు. ఎందుకంటే అది అసంగత సమీకరణాలు కాబట్టి. ఒకవేళ a1/a2 b1/b2 ఈ విధంగా రెండు సమానమైనప్పుడు మూడోది కూడా తీసుకోమని చెప్పినా కదా, ఏంటిది అది, c1/c2 ఆ నిష్పత్తి. అది తీసుకున్నప్పుడు అది కూడా సమానం అని తేలితే ఇది సమానం, x చరరాశి యొక్క గుణకాలు ఏవైతే ఉన్నాయో వాటి నిష్పత్తి, y చరరాశుల యొక్క గుణకాల నిష్పత్తి మరియు స్థిర రాశుల యొక్క నిష్పత్తి మూడు సమానమైనట్టయితే అవి పరస్పరము ఆధారితము, అంటే అవి ఏకీభవించే రేఖలు. ఏకీభవించే రేఖలు అంటే ఏం లేదు, ఒకదానికి ఒకటి అతుక్కొని ఉండే రేఖలు, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట. సో దానికి అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏకైక సాధన అంటే ఇది, అనంత సాధనలు అంటే ఇది, అసలు సాధనలే ఉండవు అంటే కనుక ఇది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు లెక్క చేద్దాం. ఫస్ట్ x చరరాశి యొక్క గుణకాల నిష్పత్తి రాద్దాం. a1/a2 is equal to 2/3. ఓకే. నెక్స్ట్ b1/b2 చేద్దాం, 3/-1. ఇంతే కదా. రైట్. ఇప్పుడు ఈ రెండు సమానమా? ఒకవేళ ఈ రెండు సమానమైతే అప్పుడు ఇది తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే. రైట్. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అని తెలిసింది మనకు. దీని విలువ సమానం రాలేదు కాబట్టి ఈ రెండు కూడా నాట్ ఈక్వల్స్ టు అని చెప్పి రాసింది. సో దీని అర్థం ఏంటిది, ఈ రెండు రేఖీయ సమీకరణాలు పరస్పరము ఖండించుకుంటాయి, ఖండన రేఖలు అంటే ఒక ఖండన బిందువు ఏర్పడుతుంది అనమాట. సో కాబట్టి ఏకైక సాధన ఉండును. ఎందుకనగా
అవి పరస్పరం ఖండించుకొనే ఖండన రేఖలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఒక ఖండన బిందువు అనేది ఏర్పడుతుంది. ఓకేనా, రైట్. ఇది అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? వాడు ఏమన్నాడు? ఏకైక సాధన అనంత సాధనాల లేక సాధనలు లేవో సరిచూడమన్నాడు. చూడటం అయిపోయింది. తర్వాత గ్రాఫ్ పద్ధతి ద్వారా కూడా సాధించండి అన్నాడు. సో గ్రాఫ్ పద్ధతికి వెళ్ళడానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే వీటి యొక్క సాధన ఏందో మనం తెలుసుకోవాలి. ఏకైక సాధన అన్నాం కదా, మరి ఆ సాధన ఏదో మనకు కావాలి కదా. సో దానికోసం ఏం చేద్దామంటే చరరాశిని తొలగించు పద్ధతిని ఉపయోగించి దీనికి సాధనని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 2x + 3y = 1 కదా. ఇది నెక్స్ట్ ఇంకోటి రాద్దాం. 3x - y = 7. ఈ రెండు సమీకరణాలు. ఇందులో x యొక్క గుణకాలను కానీ లేదా y గుణకాలను కానీ సమానం అయ్యేటట్టు చూసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం? ఇక్కడ ఈ సమీకరణం 2ను 3 చేత గుణించినట్టయితే ఈ రెండు సమానం అయిపోతాయి కదా. ఇది 3y, ఇది 3y అయిందంటే ఇది +3y. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సరిపోతుంది. సో దీని ఒక్కదాన్ని గుణించలేం కదా, గుణిస్తే మొత్తాన్ని గుణించాలి. మనం ఎప్పుడైనా సరే గుణిస్తే ఆ సమీకరణం మొత్తాన్ని కూడా గుణించాలి, విలువలో మార్పు ఉండదు. కాబట్టి ఇది సమీకరణం 1, ఇది సమీకరణం 2. ఈ సమీకరణం 2ను 3 చేత గుణిస్తే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సమీకరణం 2x + 3y = 1. ఇది మొదటి సమీకరణం. దీనిని 3 చేత గుణించినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3 × 3 9, 9x, 3 × y 3y, 3 × 7 21. ఇది ఎన్నో సమీకరణం? 4వ సమీకరణం. ఎందుకంటే ఇది 1వది, ఇది 2వది, ఇది 3వది, ఇది 3వ సమీకరణం. ఓకేనా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచున్నాం. ఎందుకంటే దీన్ని ఏం మార్పు లేదు కాబట్టి 1వ సమీకరణం కింద రాసుకున్నాం. ఇది కొత్తగా కనిపిస్తుంది కాబట్టి దీనికి 3వ సమీకరణం అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా, ఓకే, క్లియర్, లీవ్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది +3y, ఇది -3y. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ గుర్తులు మార్చలేదు. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. వీటిని తీసేసేటప్పుడు ఇక్కడ తీసేయలేదు మనం. ఈ రెండింటిని కూడితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎట్లా? 11x ఎంత? 22. ఇక్కడ కూడా పొరపాటు చేసే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు తీసేద్దామని చెప్పి ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ అని పెడతారు. అది ఎప్పుడు అంటే రెండింటిని కొట్టివేయడానికి పడుతున్నప్పుడు, తీసేసేటప్పుడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్లస్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ప్లస్, ఇది ప్లస్ కాబట్టి 9 × 2 11, 11x, 21 + 1 22. నెక్స్ట్ x = ఏమవుతుందంటే 22/11. ఇప్పుడు 11 × 11, 11 × 22. therefore x = ఎంత? 2 వచ్చింది కదా. ఇప్పుడు ఆ రెండు విలువను తీసుకెళ్ళి, అంటే ఈ x అనేటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మనం 1లో కానీ 2లో కానీ లేదా 3లో కానీ ఎందులో అయినా సరే ఒక దాంట్లో ప్రతిక్షేపిస్తే పని సరిపోతుంది. చూద్దాం ఇప్పుడు. 2x + 3y = 1. ఓకేనా, రైట్. x = 2 కదా, దీన్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం. 1. ఇక్కడ x బదులు 2 పెట్టినప్పుడు ఎందుకు ప్రతిక్షేపించడమో ఇక్కడ రాయాలి. సిన్స్ అని పెట్టుకొని ఏం చేయాలంటే x = 2 కావున, x = 2 కావున x ఉన్న చోట 2 ప్రతిక్షేపించుకున్నామని అర్థమవుతుంది. 2 × 2 = 4, 3yకి 3y = 1. ఇప్పుడు చూడండి, ఈ +4 అటువైపు తీసుకెళ్తే 1 - 4 అవుతుంది. +4 అనేది అటువైపు తీసుకెళ్తే -4 అయింది. నెక్స్ట్ 4 - 1 అంటే ఎంత? -3. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 3y ఉంది కదా, ఓకే. ఇప్పుడు ఈ 3ని అటువైపు తీసుకెళ్ళాలి. -3/3. సో 3 × 3 మరి మైనస్ ఉంది కదా, సో -1. సో y = ఎంత? -1. x = ఎంత? 2. సో మనకు వచ్చినటువంటి సాధన ఏంటిదంటే x రాసుకున్నాక y రాయాలి. 2, -1. ఇది సాధన. సో మనం గ్రాఫ్ పద్ధతి ద్వారా రేఖాచిత్రాలను చూపించాలంటే కనీసంగా మనకు కావలసినటువంటి బిందువులు ఎన్ని? 2. సో మనం కనీసంగా 2 తీసుకోవాలి. అవసరమైతే 3 కూడా తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. కానీ
ఒక రేఖాచిత్రాన్ని గ్రాఫ్ ద్వారా గీసి చూపించాలంటే కనుక కావలసినటువంటి బిందువులు ఎన్ని మనకంటే కనీసంగా 2 బిందువులు ఉంటేనే మనం ఆ రేఖని గీయగలుగుతాం కదా. సో ఇప్పుడు మనకు ఒక సాధన వచ్చింది. ఈ సాధనని మనం గ్రాఫ్ మీద చూపించినట్టయితే ఒక బిందువు అనేది ఏర్పడుతుంది. సో ఇంకో బిందువు కోసం మనం ఏం చేద్దాం అది ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి ఏకైక సాధన అయితే వచ్చింది కదా, ఏంటిది అది 2 - 1 -1 అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఏకైక సాధన. మరి ఇది గ్రాఫ్ మీద చూపించినప్పుడు ఒక బిందువును సూచిస్తుంది. ఒక బిందువుతోటి మనం రేఖాచిత్రాన్ని గీయగలుగుతామా? లేదు. అంటే రేఖాచిత్రాన్ని గీయాలంటే కనీసంగా మనకి ఎన్ని ఉండాలి బిందువులు? 2 బిందువులు ఉండాలి. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మరి ఇంకో బిందువు కావాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2x + 3y = 1 ఉంది కదా, దాన్ని తీసుకుందాం. ఫస్ట్ 2x + 3y = 1 తీసుకొని ఇక్కడ 3y = 1కి 1, 2x అటువైపు తీసుకెళ్దాం -2x. సో ఇక్కడ ఏమవుతుందంటే y = 1 - 2x, ఈ 3 కిందికి వస్తే ఇది. సో y విలువ వచ్చింది కదా. 2x + 3y = 1, ఇదేమో y = 1 - 2x/3. ఇది పక్కన పెట్టుకుందాం. మొదటి సమీకరణంది. రెండోది కూడా తీసుకుందాం. 3x - y = 7, ఇది రెండో సమీకరణం. ఇందులో -y అటువైపు తీసుకెళ్దాం, 7 ఇటువైపు తీసుకొద్దాం. ఏమవుతుంది అప్పుడు? 3x - 7 = y. లేదా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? y = 3x - 7 కూడా మనం రాసుకోవచ్చు. ఈ రెండు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2x + 3y = 1 ఈ సమీకరణానికి మనం x y విలువలు కనుక్కోవాలి. అంటే ఒక బిందువు అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆల్రెడీ మనకు ఇక్కడ 2, -1 అనేటువంటిది సాధనగా మనకు వచ్చింది. ఇది కాకుండా మనకు అదనంగా ఇంకొక బిందువు అనేది కావాలి. ఆ ఇంకొక బిందువు వచ్చినట్టయితే కనుక మనం రేఖాచిత్రం ద్వారా అంటే గ్రాఫ్ పద్ధతి ద్వారా మనం చూపించవచ్చు. సో y = ఏం రాసుకుంటాం? 1 - 2x/3, 1 - 2x/3. తర్వాత x, y. ఇది సో ఇక్కడ మనం x విలువలు ఏవో కొన్ని ప్రతిక్షేపించుకుంటాం. ప్రతిక్షేపించుకున్నప్పుడు y విలువ అనేది మనకు వస్తుంది. x 0, 1, 2, 3, 4 ఈ విధంగా ప్రతిక్షేపించుకుంటూ పోతుంటే y విలువలు కూడా అదే విధంగా ఏవో మనకు వస్తూ ఉంటాయి. సో x విలువని y విలువని కలిపి ఇక్కడ రాయడం ద్వారా క్రమయుగ్మం ద్వారా ఒక బిందువు అనేది మనకు ఏర్పాటు అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఒక బిందువు ఉంది. x అనేది ఎంత తీసుకుంటాం? 2 తీసుకుందాం. ఫస్ట్ సాధారణ చేద్దాం. 2 తీసుకుందాం. అప్పుడు y విలువ ఎంత రావాలి మనకు? -1 వస్తుందా లేదా ఇక్కడ చూద్దాం. 1 ఇక్కడ రాద్దాం గ్రాఫ్లో. y = 1 - 2x/3 కదా. 1 - 2 ఆఫ్ x = ఎంత ప్రతిక్షేపించుకున్నాం మనం? 2. సో ఇక్కడ 2 రాదా /3. 1 - 2 = 4, 4/3. ఓకేనా. 4 ఇక్కడ నుంచి 1 పోతే ఎంత? 3. ఏం 3? -3. సో -3/3. సో -3/3 అంటే ఎంత? -1. సో y = ఎంత మనకు? -1 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి x మరియు y విలువలను తీసుకొని ఇక్కడ రాసినట్టయితే మనకు ఒక క్రమయుగ్మం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక బిందువు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. అదే 2, -1. ఇదే మనకు సాధన ఎట్లా చెప్తావు అది ఇక్కడ చెప్తాం. ఇప్పుడు ఈ సమీకరణం తీసుకుందాం. 3x - y = 7. ఇది x, y అంటేనేమో 3x - 7, ఇదేమో x, y. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే సాధనలో ఉన్నటువంటి x విలువ ఏదైతే ఉందో 2 అది ఇక్కడ రాస్తున్నా. 2 అప్పుడు y విలువ ఏమవుతుంది? ఇక్కడ -1 రావాలి. చూద్దాం. y = 3x - 7 కదా. 3కి 3, x బదులు ఎంత అనుకున్నాం? 2 - 7, 3 2 6 -7 ఎంత వచ్చింది మనకు? -1. సో y = -1. 2, -1. చూడండి ఇక్కడ ఏ ఆన్సర్ అయితే వచ్చిందో ఇక్కడ అదే ఆన్సర్ వచ్చింది.
x ఈజ్ ఈక్వల్ టు 2 ప్రతిక్షేపించినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది ఈ సమీకరణానికి. అదేవిధంగా ఈ సమీకరణానికి కూడా x ఈజ్ ఈక్వల్ టు 2 ప్రతిక్షేపించినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఈ రెండు సమీకరణ వ్యవస్థల్లో కూడా ఒకే రకమైన సాధన ఇక్కడ ఉంది కాబట్టి అది ఏకైక సాధన అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇది సాధన. మరి ఒక్క బిందువు కాకుండా ఇంకా వేరే బిందువులు కావాలనుకున్నాం కదా, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎంత ప్రతిక్షేపించుకుందాం, 0 ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ 0 చేస్తే y విలువ ఎంత వస్తుందో మనం చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ఆఫ్ 0. 2 ఆఫ్ 0 అంటే ఏమవుతుంది మనకు? 0నే. సో ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి 1/3. సో 1/3 అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ? మామూలుగా 0.3 బార్. 0.3 చూడండి, ఇక్కడ 1/3 అంటే 3 ఇక్కడ 1 ఇక్కడ కదా, మనం ఇక్కడ 0 తీసుకుంటే 1 పాయింట్ పెడితే 0, 3 3 9, మళ్ళీ 1 వస్తుంది. 0.333 వస్తుంటుంది అనమాట. సో దీన్ని మనం దశాంశ రూపంలో రాసుకుంటే 0.3. ఇప్పుడు ఇక్కడ తీద్దాం, x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం ఈ సమీకరణంలో కూడా. అప్పుడు మనకు 0.3 రాదు, వేరే వస్తుంది. ఎందుకంటే ఏకైక సాధన ఇది మాత్రం, ఒకటి మాత్రమే సాధన వస్తుంది, ఇంకో సాధన అనేది వేరేగా వస్తుంది అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపిస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏం మొత్తం చూద్దాం. 3x - 7. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టాం? 0 కదా, 3 0 0, 0 - 7. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? -7. సో 0 అయితే అది -7, అది కాక చాలు. మనకు కావాల్సిన బిందువులు ఎన్ని? జస్ట్ 2 ఉంటే చాలు రేఖను గీయడానికి. 3 అయితే ఇంకా మంచిది, 2 అయితే కనీసంగా ఉండాలన్నమాట. ఓకేనా? నేను 2 మాత్రం తీసుకొని చేస్తాను. సో ఇప్పుడు ఈ సమీకరణానికి 2x + 3y = 1 సమీకరణానికి బిందువులు ఏంటివి బిందువులు? ఇది రాయలే కదా, 0, 0. ఇది 2, -1, ఇంకొకటి ఏమో 0, 0.3. ఇంకొకటి 3x - y = 7. ఈ సమీకరణానికి బిందువులు ఏంటివి? 2, -1, 0, -7. ఓకేనా? సో ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ సమీకరణానికి ఇది, ఈ సమీకరణానికి ఇది. సో మొత్తానికి మనకు ఈ రెండు బిందువులు ఉండడం వల్ల ఈ రేఖ గీయొచ్చు, ఈ 2 బిందువులు ఉండడం వల్ల ఈ రేఖ గీయొచ్చు. ఎట్లా ఒకసారి చెప్తా. ఒక బిందువు ఉంది, రేఖ గీయండి. ఎట్లా గీస్తావు? ఇట్లా గీస్తావా, ఎట్లా గీస్తావు? ఇంకొక బిందువు ఉంటే దీన్ని కలిపి రేఖ గీస్తావు. అంటే ఒక రేఖ గీయాలంటే కనీసంగా నీకు ఉండాల్సిన బిందువులు ఎన్ని? 2. 3 ఉంటే ఇంకా మంచిదని చెప్పినా కదా, ఇట్లా 3 ఉంటే ఇంకా మంచిది అది. కాబట్టి మనం ఇక్కడ 2 బిందువులు అనుకున్నాం కాబట్టి 2 బిందువులను ఉపయోగించి ఈ రేఖను గీస్తాం, ఇక్కడ 2 బిందువులను ఉపయోగించి ఈ రేఖను గీస్తాం. దేని ద్వారా? గ్రాఫ్ పద్ధతి ద్వారా. ఇప్పుడు అది చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు 2x + 3y = 1కి బిందువులు మనకి ఏమొచ్చినాయి? 2, -1, ఇంకొకటి ఏమో 0, 0.3 కదా. అదేవిధంగా 3x - y = 7, దీనికి వచ్చినటువంటి బిందువులు ఏంటివంటే 2, -1, ఇంకొకటి 0, -7. సో ఇక్కడ రెండిట్లో కూడా కామన్గా ఒకటి ఉంది బిందువు 2, -1, 2, -1. అదే మనకు కావలసినటువంటి ఏకైక సాధన. రైట్. ఇప్పుడు మనం రేఖాచిత్రాన్ని గీద్దాం. ఈ 2 బిందువులతోటి ఒక రేఖాచిత్రం, ఈ 2 బిందువులతోటి ఒక రేఖాచిత్రాన్ని, ఒక రేఖని గీయాలన్నమాట. ఓకేనా? రైట్. ఫస్ట్ ఒక గ్రాఫ్ తీసుకున్నాం కదా, గ్రాఫ్ గీసుకున్న తర్వాత దీని మీద 0 మూల బిందువు 0, 1, 2, 3, మళ్ళీ 0, 1, 2, 3 పై వైపుకు, కింది వైపుకు -1, -2, -3 ఈ విధంగా రాసుకున్నాం. ఇది x అక్షం, ఇది x డాష్, ఇది y, ఇది y డాష్. తెలుసు కదా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్కేలు x అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్. x అక్షం మీద ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కదా. సో 1 సెంటీమీటర్ = ఇక్కడ నేను ఏం రాసుకున్నా? 1 రాసిన కాబట్టి 1 యూనిట్. అంటే ఈ కొలత 1 యూనిట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, అదే విధంగా 1 యూనిట్ నిడివితోటి మనం గీసుకోవడం జరిగింది x అక్షం మీద. అదే విధంగా y అక్షం మీద కూడా 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అనేటువంటిది మనం రాసుకున్నాం. సో y అక్షం మీద కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్,
సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకుంటున్నాం, ఇక్కడ 1 రాసినాం కదా, సో 1 యూనిట్. సో ఇది 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్. ఒక్క యూనిట్ నిడివితో మనం ఏం చేస్తున్నామంటే వీటిని గ్రాఫ్ అనేది గీయడం జరిగింది. దట్ ఈస్ స్కేల్. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దామంటే 2, -1 ఉంది కదా, ఎక్కడుంది ఈ సమీకరణానికి 2, -1 ఎక్కడుంది అంటే చూడండి, 2 అంటే ఇక్కడ, -1 అంటే ఇక్కడ, ఈ రెండు కలిసే చోటు ఇది. ఓకేనా, రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ 0,0.3, 0 అంటే ఇది 0.3, ఇది ప్లస్లో ఉంది అంటే పై అక్షం మీద. 0.3 అంటే <0.5 కదా, సగం కన్నా తక్కువ. సగం అంటే ఇక్కడ వస్తుంది, సగం కన్నా తక్కువ తీసుకుందాం 0.3 ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు బిందువులు కూడా కలిపినట్టయితే ఒక రేఖ అనేది వస్తుంది అనమాట. అది ఇప్పుడు నేను కలుపుతున్నాను. మనం రేఖ గీయాలంటే కనీసంగా కావాల్సిన బిందువులు ఏంటి, 2 అనుకున్నాం కదా, సో 2తో చేసినాం. లేదు 3 చేస్తే కనుక మీకు ఇంకొంచెం పెద్దగా వస్తుంది. రైట్, వచ్చింది కదా. ఇది ఏం రేఖ, 2x + 3y = 1 అనే రేఖ. అయిపోయిందా. నెక్స్ట్ 3x - y = 7కి బిందువులు ఏంటివి అంటే 2, -1 ఇదే బిందువు. నెక్స్ట్ ఇంకొకటి 0, -7. 0, -7 అంటే 0 ఇక్కడ ఉంది, -7 ఎక్కడ ఉంది, ఈ రేఖ మీద ఇక్కడ -7 ఉంది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఈ బిందువు ఈ బిందువు ఈ రెండింటిని కలిపినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఈ బిందువు పేరు, ఈ రేఖ పేరు ఏం పేరు, 3x - y = 7. ఈ రెండు రేఖీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రేఖాచిత్రము, వాటికి ఉన్నటువంటి ఏకైక సాధన 2, -1 రెండు ఒక బిందువు దగ్గర కలుసుకుంటున్నాయి, తాకుతున్నాయి, ఖండించుకుంటున్నాయి. కాబట్టి ఆ ఖండన బిందువు ఏంటిది, 2, -1 వచ్చిందా. ఈ విధంగా గ్రాఫ్ పద్ధతి ద్వారా దీన్ని మనం చూపించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రెండో లెక్క కూడా చూద్దాం. రెండోది x + 2y = 6, ఇంకొకటి 2x + 4y = 12. ఈ రేఖీయ సమీకరణాల జత ఏదైతే ఉందో దీనికి సాధనలు ఈ విధంగా ఉంటాయి. ఏకైక సాధన, అనంత సాధన, ఇక్కడ సాధనలు ఉండవా, అది మనం ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణాలు ఇక్కడ రాసుకుందాం. x + 2y = 6, ఇంకొకటి 2x + 4y = 12. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ రూపంలో ax + by + c = 0 ఈ రూపంలో రాసుకుందాం. ఓకేనా. సో ఈ 6ని ఇటువైపు తీసుకొద్దాం. x + 2y - 6 = 0. ఓకేనా. అదేవిధంగా ఈ 12ని కూడా ఇటువైపు తీసుకొద్దాం. 2x + 4y - 12 = 0 వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే x యొక్క గుణకాల నిష్పత్తి, y గుణకాల యొక్క నిష్పత్తి రెండింటిని కూడా మనం పోల్చుకోవాలి ఏ విధంగా ఉన్నాయో. ఏంటిది, a1/a2, ఇంకొకటి b1/b2. ఈ రెండింటిని మనం చూద్దాం. a1/a2 అంటే x గుణకం, ఇక్కడ x గుణకం 1/2 వచ్చిందా. అదేవిధంగా b1/b2 చూడాలి. అంటే ఈ y గుణకం ఎంత, 2, ఇక్కడ y గుణకం ఎంత, 4. అంటే ఈ వీటి యొక్క నిష్పత్తి 2/4 అంటే 2 1 2 2 వచ్చిందా. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటిది, a1/a2 మరియు b1/b2 రెండు కూడా సమానం, 1/2. ఎప్పుడైతే ఈ రెండు సమానమో a1/a2 b1/b2 అయ్యిందో ఆ సందర్భంలో మనం ఏం చేయాలి, ఈ c కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే c ఏదైతే ఉందో c1/c2 కూడా నిష్పత్తి తీసుకోవాలి. స్థిర రాశుల యొక్క నిష్పత్తిని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ తీసుకుందాం, c1/c2 తీసుకుందాం. ఓకేనా. c1/c2 అంటే ఏంటిది, ఇక్కడ -6/-12 మైనస్ క్యాన్సల్, 6 1 6 2 ఇక్కడ కూడా 1/2 వచ్చింది. సో c1/c2 అయ్యింది. ఒకవేళ ఇది సమానం కాకపోయినట్టయితే కనుక అది అసంగత సమీకరణాల జత అని అనబడుతుంది. సో వాటికి సాధనలు లేవు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇది కూడా సమానం అయ్యింది కాబట్టి దీనికి ఎటువంటి సాధనలు ఉంటాయి, అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి, a1/a2 చేయాలి, b1/b2 చేయాలి. ఈ రెండు సమానం కాకపోతేనేమో ఖండన రేఖలు,
ఒకవేళ ఈ రెండు సమానం అయినాయి అంటే కనుక అప్పుడు C1/C2 కూడా తీసుకోవాలి. అప్పుడు C1/C2 తీసుకుంటే అది సమానం అయితేనేమో అనంతమైన సాధనలు ఉంటాయి. ఒకవేళ ఇది సమానం కాకపోతే అప్పుడు అది అసంగత రేఖీయ సమీకరణాల జత, అంటే వాటికి సాధనలు ఉండవు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి రాద్దాం. పై రేఖీయ సమీకరణ వ్యవస్థ పరస్పర ఆధారితము. ఈ రెండు రేఖలు కూడా పరస్పర ఆధారితాలు. పరస్పర ఆధారితాలు అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట, అతుక్కొని ఉంటాయి. అంటే ఏకీభవించే రేఖలు అనగా ఏకీభవించే రేఖలు. ఏకీభవించే రేఖలకు సాధనలు ఏ విధంగా ఉంటాయి? అనంతంగా ఉంటాయి అన్నమాట, లెక్కలేనని ఉంటాయి. కావున వీటికి సాధనలు అనంతము. సో ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ సమీకరణం తీసుకొని y విలువని, ఈ సమీకరణం తీసుకొని y విలువని రాయాలి. ఏ విధంగా రాయాలంటే x + 2y = 6 కదా. సో ఇక్కడ y రాద్దాం. 2y = ఏమవుతుంది? x ఇటువైపు వచ్చి 6 - x. సో y = ఏమవుతుంది? 6 - x/2 వచ్చిందా ఇది? రైట్. నెక్స్ట్ అదేవిధంగా 2x + 4y = 12 కదా. సో 4y = రాయాలి మనం 12కు 12. ఈ 2x అనేది అటువైపు పోతే -2x. ఓకేనా. ఇప్పుడు 4 అటువైపు తీసుకెళ్ళాలి. సో 12 - 2x/4. ఓకేనా. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, 2 కామన్ తీయొచ్చు కదా. సో 2 కామన్ తీసినట్టయితే 2 × 6 = 12 - x, 2 × x 2x/4. ఇప్పుడు 2 1ల 2 2ల. దేర్ఫోర్ మనం ఏం రాసుకోవచ్చు? దీన్ని 6 - x/2గా రాసుకోవచ్చు. వచ్చిందా? సో ఇప్పుడు మనము దీన్ని ఉపయోగించి ఈ రేఖీయ సమీకరణానికి మనం ఏం చేయాలి? బిందువులు రాయాలి. దీన్ని ఉపయోగించి ఈ రేఖీయ సమీకరణానికి బిందువులు రాయాలి. ఏ విధంగా రాయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ సమీకరణం రాస్తున్నాం. x + 2y = 6. ఓకేనా. ఇది x, y విలువ ఎంత ఈ సమీకరణానికి? 6 - x/2. ఓకేనా. సో ఇది x, y అనేటువంటిది ఒక నిరూపకం, అంటే మనకు ఒక బిందువు అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం? 0ను ప్రతిక్షేపిద్దాం. x = ఏమనుకుందాం? 0 ప్రతిక్షేపించినట్టయితే y విలువ ఏమొస్తుందో చూద్దాం. సో y = ఏమవుతుంది మనకు? 6 - 0. ఎక్కడైతే x ఉందో అక్కడ 0ను ప్రతిక్షేపించినట్టయితే 6 - 0 ఏమవుతుంది? 6. 6/2. 6/2 అంటే 3 కదా. సో ఇక్కడ రాద్దాం 0, 3. ఓకే, రైట్. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. 2 తీసుకుందాం. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. 1 తీసుకుంటే ఏమైందంటే ఒక బిందువుకు దగ్గర ఇంకొక బిందువు వస్తుంది. రేఖ అనేది దగ్గర వస్తుంది అనమాట. బిందువులు దగ్గర ఉంటాయి కాబట్టి మనం తీసుకునే రేఖ కూడా చిన్నగా వస్తుంది. కాబట్టి 0, 2, 4, 6 ఇట్లా తీసుకుంటే మనకు గ్రాఫ్ పెద్దగా వస్తుంది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు y = ఏమవుతుందో చూద్దాం. 6 - 2. 6 - 2 అంటే ఎంత? 4. 4/2 అంటే 2. సో 2, 2 చాలు. 2 బిందువులు అయితే మనకు సరిపోతుంది. అవసరం అనుకుంటే ఇంకొకటి కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా. చూడండి, ఇప్పుడు 4 ప్రతిక్షేపిద్దాం. x = సో y = ఏమవుతుంది? 6 - 4 ఎంత? 2. 2/2 1. సో 4, 1 ఇవి బిందువులు అనమాట. దేనికి సంబంధించిన బిందువులు ఇవన్నీ కూడా? ఈ రేఖీయ సమీకరణానికి సంబంధించినటువంటి బిందువులు. అది ఇక్కడ రాస్తున్నాం. x + 2y = 6కు చెందిన బిందువులు ఏంటివి? 0, 3, 2, 2, 4, 1. ఈ బిందువులు ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? మళ్ళీ ఇది తీసుకుందాం. 2x + 4y = 12.
ఈ సమీకరణం తీసుకుందాం. సో ఇది ఎక్స్, ఇంకోటి వై రాయాలి. ఈ సమీకరణానికి వై ఏమొచ్చింది మనకు, ఇది 6 - x/2. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ కామా వై అనేటువంటి నిరూపకాన్ని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా 0 పెడదాం. ఇక్కడ లెక్క చేసేటప్పుడు గమనించండి, ఇవి అనంతమైన సాధనలు ఏకీభవించే రేఖలు అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏదైతే 0 తీసుకుంటే మనకు 3 వచ్చింది కదా, ఇక్కడ కూడా 0 తీసుకుంటే 3 రావాలి. ఇక్కడ 2 తీసుకుంటే 2 వచ్చింది కదా, ఇక్కడ 2 తీసుకుంటే 2 రావాలి. ఇక్కడ ఏది వస్తే అక్కడ ఏది వస్తుంది అనమాట ఏకీభవించే రేఖలకు. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం. 6 - 0. 6 - 0 అంటే 6. 6/2 అంటే 3. 0,3 వచ్చిందా? 0,3 రైట్. సో ఈ రెండు సేమ్ వచ్చినాయంటే ఇది ఒక సాధన. నెక్స్ట్ ఇది తీసుకుందాం, 2 తీసుకుందాం. y = ఏమవుతుందో చూద్దాం. ఎక్కడైతే x ఉందో అక్కడ 2 పెడదాం. 6 - 2 4. 4/2 అంటే ఎంత? 2. సో 2,2. సో ఇక్కడ 2,2, ఇక్కడ 2,2. ఇది కూడా ఒక సాధన. ఇది ఒక సాధన, ఇది ఒక సాధన. ఇదే విధంగా అనంతమైన సాధనలు ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ 4 కూడా తీసుకుందాం. సో y = ఏమవుతుందో చూద్దాం. 6 - 4. 6 - 4 అంటే ఎంత? 2. 2/2 అంటే 1. సో y 4,1 ఇది. సో ఇది ఈ సమీకరణానికి సంబంధించినటువంటి బిందువులు అన్నమాట. రాద్దాం. 2x + 4y = 12 దీనికి చెందినటువంటి అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచేటువంటి బిందువులు ఏమున్నాయి? 0,3, 2,2, 4,1. ఇప్పుడు ఈ బిందువులని మనము గ్రాఫ్ మీద పెట్టి చూపించాలి. గ్రాఫ్ మీద సూచించిన తర్వాత ఆ బిందువులన్నిటిని కలిపినట్టయితే మనకు ఈ రేఖ అనేది మనము గుర్తించగలుగుతాం. ఓకేనా. ఆ రేఖ ఏ విధంగా ఉంటుంది, ఏకీభవించే రేఖ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. x + 2y = 6 ను తృప్తిపరిచే బిందువులు ఏంటివి? 0,3, 2,2, ఇంకొకటి 4,1. అవే బిందువులు ఈ సమీకరణాన్ని కూడా తృప్తిపరుస్తాయి. సో ఇప్పుడు మనం ఈ బిందువులని ఈ గ్రాఫ్ మీద చూపించాలి. ఎట్లా? ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 0,3 అన్నాడు కదా, ఇది 0. 3 అంటే ఏంటిది? ఇక్కడ y అక్షం మీద +3. +3 అంటే ఇది కదా. ఓకే, ఇక్కడ ఒక బిందువు పెట్టుకున్నాం. ఓకేనా రైట్. నెక్స్ట్ 2,2. 2,2 అంటే ఏంది? x అక్షం మీద 2 తీసుకోవాలి. ఇక్కడ 2, ఇది y అక్షం మీద 2. సో ఇది y అక్షం మీద, ఇది ఇట్లా, ఇది ఇట్లా, 2 కలిసే చోటు ఇక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ 4,1. x అక్షం మీద 4, y అక్షం మీద 1. ఈ 2 కలిసే చోటు ఇక్కడ, ఇది ఇట్లా, ఇది ఇట్లా. వచ్చిందా? ఇప్పుడు మనం ఈ బిందువుని కలపాలి. చూడండి ఇక్కడ 0,3 అంటే ఇది రాసుకోవచ్చు మనం ఇట్లా 0,3 అని. ఈ బిందువుకి ఏమని పేరు? 2,2 అని. దీనికి 4,1 అని రాసుకుంటే మంచిది. ఇప్పుడు దీన్ని మనం కలపాలి. కలుపుదాం. ఈ విధంగా గీసుకున్నాం కదా. 3 బిందువులు కలుపుతూ ఒక రేఖ గీయడం జరిగింది కదా. ఈ రేఖ పేరు ఏం పేరంటే x + 2y = 6. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ 0,3, 2,2, 4,1 మళ్ళీ అవే బిందువులతో గీస్తే మళ్ళీ మనకు అదే బిందువులు ఏర్పడతాయి కదా. 0, 3 ఇదే బిందువు ఏర్పడ్డది. తర్వాత 2,2 అంటే ఇది 2, ఇటు నుంచి 2, 2 కలిసిన చోటు ఇక్కడ మళ్ళీ అదే బిందువు ఏర్పడింది. అదేవిధంగా 4,1 అదే బిందువు ఏర్పడింది. మళ్ళీ దీన్ని కలపాలి మనం. ఇప్పుడు కలుపుదాం. చూడండి ఇక్కడ బ్లూ కలర్తో గీసినటువంటి ఇంకొక రేఖ. ఈ రేఖ దీన్ని చూపిస్తుంది మనకు, దీన్ని అంటే 2x + 4y = 12 ఇది దీన్ని చూపిస్తుంది. ఈ 2 రేఖలు కూడా పరస్పర ఆధారితములు, అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. సో దీనికి సాధనలు ఏ విధంగా ఉంటాయి అంటే అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం గ్రాఫ్ మీద చూపించవచ్చు. సో గ్రాఫ్ గీయడానికంటే ముందుగా మనం ఎప్పట్లాగే స్కేల్ గురించి కూడా మాట్లాడుకుందాం.
ఎక్స్ అక్షంపై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రాఫ్ పేపర్ మీద 1 సెంటీమీటర్ ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకునేది ఏంటిది 1 2 3 4 5 6 తీసుకున్నా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్లు? 1 యూనిట్. సో అదే విషయం ఇక్కడ రాసిన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని. అదేవిధంగా ఈ y అక్షం మీద కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సెంటీమీటర్లు? 1 సెంటీమీటర్. సో y అక్షంపై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసిన? 1 రాసిన కదా. సో 1 యూనిట్. y అక్షం పైన కూడా 1 యూనిట్. ఇది x అక్షం, x డాష్, y డాష్. సో గ్రాఫ్ పేపర్ మీద చూపించడం అంటే ఈ విధంగా అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం మూడో లెక్క చూద్దాం. మూడో 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 6, 6x ప్లస్ 4y ఈక్వల్స్ టు 18. రైట్. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సమీకరణం నుంచి a1 a2 b1 b2లను మనం నిష్పత్తులను పోల్చుకోవాలి. సో ఇక్కడ రాద్దాం. ఫస్ట్ 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 6, ఇంకొకటి 6x ప్లస్ 4y ఈక్వల్స్ టు 18. సో a1 బై a2 అంటే ఏంటిది? ఇక్కడ 3/6 కదా. నెక్స్ట్ b1 బై b2 అంటే ఈ నిష్పత్తి 2/4. ఫస్ట్ a1 బై a2 b1 బై b2 మాత్రమే చేద్దాం. ఇప్పుడు 3 1 3 2 6, 2 1 2 2 4. ఏం గమనించారు ఇక్కడ మీరు? 1/2 1/2 సమానం. సో a1 బై a2 b1 బై b2 రెండు కూడా ఈక్వల్. సో ఎప్పుడైతే a1 బై a2 b1 బై b2 రెండు ఈక్వల్ అయినాయో అప్పుడు c1 బై c2 కూడా చేయాల్సి ఉంటుంది. సో c1 బై c2 చేయాలన్నప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం? దీన్ని ఇక్కడ తీసుకురావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి 3x ప్లస్ 2y ప్లస్ 6 ఉంది కదా. ఇది ఈక్వల్స్ టు డాట్ వచ్చి ఇక్కడ వస్తే -6 దట్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా 6x ప్లస్ 4y ప్లస్ 18 ఇటువైపు వస్తే -18. ఎందుకంటే మనం రాసుకోవాల్సింది ఈ రూపంలో పెట్టి రాయాలన్నమాట. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఆ రూపంలో తీసుకొచ్చుకోవాలి. ఓకే రైట్. ఇది c1 ఇది c2. ఎట్లా రాసుకోవాలి మనం c1 బై c2 అంటే -6 బై -18 కదా. మైనస్ మైనస్ క్యాన్సల్. ఓకే. ఇది 2 3 6 2 9 18, 3 1 3 3 3 9. సో మనకు వచ్చింది ఏంటిది ఇక్కడ? 1/3. సో ఇదేమో 1/2 వచ్చింది, ఇది 1/2 వచ్చింది, కానీ ఇది 1/3 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏ విధంగా రాసుకోవచ్చు? a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 నాట్ ఈక్వల్స్ టు c1 బై c2. ఇది కూడా సమానమైన ఉంటే అది ఏకీభవించే రేఖను సూచిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇది నాట్ ఈక్వల్స్ టు వచ్చిందో అది అసంగత రేఖీయ సమీకరణాల జత. అంటే ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అని అర్థం. ఓకేనా. అవి ఖండించుకోవు, ఎంత దూరం పోయినా కూడా అవి ఖండించుకోవు అంటే అర్థం ఏంటిది? సాధనలు ఉండవు. ఓకేనా రైట్. అదే విషయం ఇప్పుడు రాద్దాం. పై రేఖీయ సమీకరణ వ్యవస్థ అసంగతం కాబట్టి అవి ఖండించుకోవు. కావున అవి ఎటువంటి రేఖలు? సమాంతర రేఖలు కాబట్టి వాటికి సాధనలు ఉండవు. కాబట్టి సాధనలు ఉండవు. ఇంతవరకు ఓకే. సాధనలు ఉండవు, బాగుంది. తర్వాత అవి సమాంతర రేఖలు అని చెప్పి మనం ఎందులో చూపించాలి? మనం గ్రాఫ్ మీద చూపించాలి. ఇప్పుడు మనం గ్రాఫ్ అనేది గీద్దాం. గీసిన తర్వాత ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని చెప్పి మనం చూపించాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. దానికంటే ముందుగా మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఈ సమీకరణం తీసుకుందాం. ఏంటిది అది? 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 6 కదా. దీని నుంచి వైని రాయాలి మనం. సో 2y ఈక్వల్స్ టు 6. ఈ 3x అనేది అటువైపు వెళ్తే -3x. ఓకే. సో ఇక్కడ y తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 - 3x. ఈ రెండు దీనికి ఇంటికి వస్తుంది కదా. రైట్. ఇప్పుడు ఇందులో 3 ఇందులో 6 ఉంది. ఏం కామన్ తీయొచ్చు మనం? 3 కామన్ తీయొచ్చు. అవసరం లేదు. 6 - 3x/2. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే చేస్తున్నాం. కానీ ఇక్కడ 3 6 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 3 2 6 3 1 3. ఈ 2 3 క్యాన్సిల్ కాదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ పోయేది ఉంటే తీస్తాం, లేకపోతే లేదు. రైట్. ఇప్పుడు ఇది వచ్చింది కదా.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఇప్పుడు మనకు 6x ప్లస్ 4y ఈక్వల్స్ టు 18. ఇందులో కూడా 4y తీసుకుందాం. 4y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 18 మైనస్ ఈ 6x అనేది అటువైపు వెళ్తే మైనస్ 6x కదా. ఇప్పుడు 4ని అటువైపు తీసుకెళ్దాం. 18 మైనస్ 6x బై 4. ఇప్పుడు మనం దీన్ని కామన్ తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం? ఇది క్యాన్సల్ అయితే కామన్ తీస్తే ఇది క్యాన్సల్ అవుతే కామన్ తీస్తాం, లేకపోతే వదిలేస్తాం. ఓకేనా? ఇప్పుడు తీద్దాం, ఎందుకంటే ఇక్కడ 2, ఇందులో 2 ఉంది. ఓకేనా? 2 కామన్ తీస్తాం. 2 9 18, 2 3 6 బై 4. ఓకేనా? 2 1 2 2. ఇక్కడ పోలేదు కాబట్టి చేసుకోలేదు, కామన్ తీసుకోలేదు అనమాట. ఓకేనా? రైట్. 9 మైనస్ 3x బై 2 ఏంటిది? ఇది y ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ y విలువ ఈ సమీకరణానికి చెందినటువంటిది. దీని నుంచి మనం ఏం తీసుకురావచ్చు? బిందువులను తీసుకొస్తాం. ఇక్కడ కూడా y విలువ దేనికి సంబంధించింది? దీనికి సంబంధించినటువంటి రేఖీయ సమీకరణానికి సంబంధించిన y విలువ. సో దీన్ని బట్టి కూడా మనం ఏం చేస్తాం? కొన్ని బిందువులు మనం రాసుకోగలుగుతాం. ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ సమీకరణం రాద్దాం. 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 6. ఈ సమీకరణానికి బిందువులు రాబట్టాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? x, ఇంకొకటి y ఈక్వల్స్ టు ఈ సమీకరణానికి 6 మైనస్ 3x బై 2. 6 మైనస్ 3x బై 2. తర్వాత x, y అనేటువంటి నిరూపకం వస్తుంది. ఇది తీసుకుందాం. ఒకసారి 0 తీసుకుందాం, ఇంతకుముందు తీసుకున్నట్టే ఒకసారి 2 తీసుకుందాం, ఇంకోసారి 4 తీసుకుందాం. ఏం విలువలు వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు x ఉన్న చోట 0 ప్రతిక్షేపించినట్టయితే y విలువ మనకు వస్తుంది 6 మైనస్ 3 ఇంటూ 0. 3 ఇంటూ 0 అంటే 0. సో 6 మైనస్ 0 6. 6 బై 2 అంటే 3. 0, 3 ఒకటి వచ్చింది. నెక్స్ట్ 2 ప్రతిక్షేపించాలి. ఎక్కడ? x ఉన్న చోట. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. 6 మైనస్ 3 ఇంటూ 2 6. 6 మైనస్ 6 0. సో 0 బై 2 అంటే 0. 2, 0. మనకు సరిపోతుంది. రేఖ గీయాలంటే కనీసం 2 బిందువులు కావాలి కదా, సరిపోతుంది. కాకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు x ఉన్న చోట ఏం ప్రతిక్షేపించాలి? ఇక్కడ 4. ఓకే. 6 మైనస్ 3 ఇంటూ 4 12. 12 మైనస్ 6 మైనస్ 6. మైనస్ 6 బై 2 అంటే మైనస్ 3. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ 4, మైనస్ 3 రాద్దాం ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ఇవి ఈ సమీకరణానికి సంబంధించినటువంటి ఏంటివి? బిందువులు. అది ఇక్కడ రాద్దాం. తృప్తిపరిచే బిందువులు ఏంటివి? 0, 3, ఇంకొకటి 2, 0, ఇంకొకటి 4, మైనస్ 3. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ సమీకరణం తీసుకుందాం. (6x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 18 కదా. ఈ సమీకరణాన్ని తీసుకున్నట్టయితే x, y ఈజ్ ఈక్వల్ టు ఎంత? దీనికి 9 మైనస్ 3x బై 2. తర్వాత xy నిరూపకం రాసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ 0 తీసుకుందాం, తర్వాత 2 తీసుకుందాం, తర్వాత 4 తీసుకొని చేద్దాం. ఫస్ట్ 0ని x ఉన్న ప్లేస్లో ప్రతిక్షేపించినట్టయితే ఏమవుతుంది? సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. 9 మైనస్ 3 ఇంటూ 0 0. సో 9 మైనస్ 0 అంటే ఎంత? 9. సో 9 బై 2. 9 బై 2 అంటే ఎంత? 9లో సగం ఎంత? 4.5. ఓకే. సో 4.5. సో 0, 4.5. అర్థమైందా? జస్ట్ ఇక్కడ 0 ప్రతిక్షేపించినాం. 3 ఇంటూ 0 0 0. సో 9 మైనస్ 0 అంటే ఎంత? 9 కదా. 9 బై 2 అంటే ఎంత? 4.5. సో 4.5 ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 2ని ప్రతిక్షేపించాలి. ఇక్కడ ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. 9 మైనస్ 3 ఇంటూ 2 6. 9 మైనస్ 6 ఎంత? 3. 3 బై 2.
3/2 అంటే 3లో సగం ఎంత 1.5 అది రాసేద్దాం ఇక్కడ ఓకేనా 2, 1.5 2, 1.5 వచ్చిందా రైట్ నెక్స్ట్ ఇక్కడ ప్రతిక్షేపిద్దాం ఏంటిది 4 9 మైనస్ 3 ఇంటూ 4 12 మైనస్ ఇక్కడ 9 వస్తుంది అవునా 12 ఇట్లకి వెళ్ళి 9 పోతే ఎంత 3 సో 3/2 ఏ 3/2 -3/2 అంటే -1.5 సో మనకు వచ్చేటువంటి బిందువులు ఏంటివి 4, -1.5 సో ఇవి ఈ బిందువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తున్నాయి అన్నమాట ఓకేనా సో ఈ బిందువులతోటి మనం ఏం చేయొచ్చు ఈ రేఖీయ సమీకరణాన్ని గీయొచ్చు రేఖని గీయొచ్చు రైట్ రాద్దాం ఇక్కడ నువ్వు తృప్తిపరిచే బిందువులు ఏంటివి అవి 0, 4.5 ఇంకొకటి 2, 1.5 ఇంకొకటి 4, -1.5 ఓకేనా ఇప్పుడు ఈ బిందువులు ఉపయోగించి గీసినట్టయితే గ్రాఫ్ మీద ఒక రేఖ వస్తుంది ఆ రేఖ అనేది దీనికి సంబంధించినటువంటిది ఇంకొకటి 0, 4.5 ఇవి ఏవైతే ఉన్నాయో ఈ బిందువులను ఉపయోగించి గీసినట్టయితే ఇంకొక రేఖ వస్తుంది ఆ రేఖ ఈ సమీకరణానికి సంబంధించినటువంటిది ఈ రెండు రేఖలు కూడా పరస్పరం ఏ విధంగా ఉంటాయి అంటే సమాంతరంగా ఉంటాయి అన్నమాట సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు గ్రాఫ్ మీద గీసి చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు 3x + 2y = 6 ఇంకొకటి 6x + 4y = 18 ఈ రెండు రేఖీయ సమీకరణాలకి మనము తృప్తిపరిచే బిందువులు తెలుసుకున్నాం ఏంటివి అవి 3x + 2y = 6కి తృప్తిపరిచే బిందువులు ఏంటివి 0, 3 2, 0 4, -3 ఇంకొకటి 6x + 4y = 18 దీన్ని తృప్తిపరిచే బిందువులు ఏంటివి 0, 4.5 2, 1.5 4, -1.5 ఈ బిందువులను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే గ్రాఫ్ పేపర్ మీద మనం రేఖని గీయొచ్చు ఈ బిందువులను గుర్తించి ఆ తర్వాత బిందువులు కలిపినట్టయితే మనకు రేఖ వస్తుంది అనమాట సో ఇక్కడ ఈ బిందువులను ఉపయోగించి ఒక రేఖ ఈ బిందువులను ఉపయోగించి ఇంకొక రేఖ ఆ రెండు రేఖలు పరస్పరం ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ చూడండి ఇక్కడ స్కేల్ ఏంటిది x అక్షంపై 1 సెంటీమీటర్ ఇది గ్రాఫ్ పేపర్ మీద మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గడి ఉంటుంది కదా అది చతురస్రపు గడి అడ్డం కూడా 1 సెంటీమీటర్ నిలువు కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది గడి ఓకే సో ఇది 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఎంత 1 అంటే 1 యూనిట్ x అక్షం మీద 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్ అది ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా y అక్షం మీద కూడా 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్ అది ఇక్కడ రాయడం జరిగింది అనమాట అది స్కేల్ అది రాసుకున్న తర్వాత మనం ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి 0, 3 ఇది 0 y అక్షం మీద 3 + 3 ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ నేను గుర్తు పెడుతున్నా ఓకేనా నెక్స్ట్ 2, 0 ఇది 2 ఇది 0 రెండు కలిసే చోటు ఓకేనా నెక్స్ట్ 4, -3 ఇది 4 ఇది -3 ఈ రెండు కలిసే చోటు ఇక్కడ 4, -3 ఇప్పుడు ఈ బిందువులు కలిపినట్టయితే మనకు ఈ రేఖ అనేది సూచిస్తుంది ఇప్పుడు మనం కలుపుదాం వచ్చిందా ఏంటిది రేఖ 3x + 2y = 6 ఈ రేఖ ఇక్కడ ఉందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇవ్వాల్సింది ఈ రేఖని గీయాలి కదా మరి ఈ బిందువులు సూచించినట్టయితే ఈ రేఖ వస్తుంది ఇప్పుడు అది కూడా చూద్దాం 0, 4.5 ఇది 0 4.5 అంటే ఇక్కడ ఉంది ఇది 4 y అక్షం మీద 4.5 ఇది 4 5 కి మధ్యలో ఉండేది 4.5 ఇది 4.5 ఓకే నెక్స్ట్ 2, 1.5 2 ఎక్కడ ఉంది ఇది 1.5 ఎక్కడ ఉంది ఇక్కడ 1.5 అంటే 1కి 2కు మధ్యలో ఉంటుంది అనమాట 1.5 దీనికి సమాంతరంగా ఇట్లా 2 1.5 ఓకేనా నెక్స్ట్ 4, -1.5 4 ఎక్కడ ఉంది ఇక్కడ
-1.5 అన్నాడు కాబట్టి కింది వైపు తీసుకోవాలి. -1.5 అంటే 1కి 2కు మధ్యలో ఉండేది 1.5. సో -1.5 ఇట్లా తీసుకోవాలి, ఇది ఇట్లా. ఓకేనా? ఇదొక బిందువు, ఇదొక బిందువు, ఇదొక బిందువు ఏర్పడిపోయింది. సో ఈ 3 బిందువులు కలిపినట్టయితే ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఈ రేఖ పేరు ఏం పేరు? 6x + 4y = 18. ఈ రేఖీయ సమీకరణం ఈ రేఖను సూచిస్తుంది. ఈ రెండు కూడా పరస్పరం సమాంతర రేఖలు. ఇవి ఎంత దూరం పోయినా కూడా ఖండించుకోవు, కాబట్టి ఇవి సమాంతర రేఖలు అని చెప్పి మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా?